వరంగల్ జిల్లాలో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్ 1 పరీక్షను రద్దు చేసినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. పేపర్ 1 ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు పేపర్ 2కి సంబంధించినవి రావడంతో అయోమయం నెలకొంది. విద్యార్థులు అభ్యంతరం తెలపడంతో ఈ నెల 15న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఈ నెల 27న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధికారుల తీరుపై ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జామినేషన్ తప్పిదాలతో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ చర్చగా మారింది. కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి సమస్యలంతా కూడా పేరెంట్స్ అంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణం దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ ఏబీవీపీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్ 1 పరీక్షను రద్దు చేసినట్టు కాలోజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పేపర్ 1 సంబంధించినటువంటి ప్రశ్నలు తప్పిదాలు జరగడంతోనే ఈ పరీక్షలకు సంబంధించి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అసలు కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, పరీక్షల నియంత్రణ అధికారి లోపం ఏంటి, ఆ తప్పిదాలంటే ఒకసారి నాకు అందుబాటులో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఉన్నారు. అసలు హెల్త్ యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ పరీక్షకు సంబంధించినటువంటి వాయిదా ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ పరీక్షలు వాయిదా వేయడం కావచ్చు, పేపర్లలో ప్రశ్నలు తప్పిదాలు రావడం ఏం చెప్తారు? ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి విడిపోయి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ మనం ఇక్కడ తెచ్చుకున్న తర్వాత వరంగల్ లోపల అనేక వివాదాలకు సాక్షిభూతంగా నిలుస్తుంది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి పాలనా అధికారుల యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క అలసత్వం కారణంగా ఇలాంటి జరుగుతున్నాయి. నిన్న చూసినాం మనం, మొన్న 15వ తారీఖు ఎగ్జామ్ రాస్తే 16వ తారీఖు ఒక సర్క్యులర్ వచ్చింది. ఏంటిది, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, 27వ తారీఖు నిర్వహిస్తామని చెప్పేసి. దీనిలో ఏమైందంటే పాత సిలబస్సు కొత్త సిలబస్లో ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్ పేపర్ని పాత సిలబస్కి సంబంధించి ఇచ్చిండు. దీన్ని ఎవరు చూడాలి? బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ చూసుకోవాలి, అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకోవాలి. తీరా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇప్పటికే విద్యార్థులు మెడికోల్ అందరూ కూడా వాళ్ళు ప్రాక్టీసింగ్కి వెళ్ళి తీవ్ర ఒత్తిడిలో ఉండి వీటికి ప్రిపేర్ అవ్వకుంటూ పొద్దుంతా అక్కడ డ్యూటీ చేసుకుంటూ వండుకుంటూ మళ్ళీ మిగతా ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలండి? స్ట్రెస్కి గురిగారా? అందుకోసమనే అట్లా నిన్న ఒక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో. ఇలాంటి చర్యల కారణంగానే ఇట్లా ఒత్తిడికి గురవుతున్నారు. ముందు నుంచి కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వివాదాలకు అడ్డాగా మారింది. గతంలో ఉన్నటువంటి వీసీ గారు లాంగ్ స్టాండింగ్ వీసీగా ఉన్నారు, ఆయన కేఎంసీలో చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ఇక్కడ లాంగ్ స్టాండింగ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండడం కారణంగా దగ్గరగా 7-8 సంవత్సరాలు ఉండడం కారణంగా గతంలో పాత ప్రశ్నపత్రాన్ని ఇచ్చి ఎగ్జామ్ రాయించారు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసిర్రు. అంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీలు ఇక్కడ ఉండరండి. పోయిన వీసీని మనం చూసినాం, ఆయన ఏం చేసిండు, ఇక్కడ పీజీ యొక్క విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు బెనిఫిట్ చేయడం కోసం ఆయనే రియాల్యుయేషన్ పెట్టించిండు, వాళ్ళకి బెనిఫిట్ చేసిండు. అంటే స్వయంగా వీసీ గారే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కలగేసుకొని విద్యార్థులు ఎవరైతే పైసలు ఇచ్చారో వాళ్ళని పాస్ చేయించే విధంగా ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఎవరు మరి విద్యార్థులకు భరోసానిస్తారు? మెరిట్ విద్యార్థులకు పరిస్థితి అని చెప్పేసి ఏబీవీపీ క్వశ్చన్ చేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదో మీది చర్యలు తీసుకుంటుంటే ఇది సరిపోదు, ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించాలి. ఇక్కడ ఉన్న వీసీ ఇక్కడ ఉండకుండా డిఎంఈ కార్యాలయం ఆయనకేం పనండి? ఇక్కడ వీసీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నీకు సెలవు ఇచ్చినప్పుడు ఇంటికి పో, కానీ ఇక్కడ ఉండకుండా బయట ఎంకే నాయుడు హోటల్లో వండుకుంటూ అక్కడ 2-3 రూములు బుక్ చేసుకుంటూ ఆ 2-3 రూములు బుక్ దేనికి చేస్తున్నావు? ఎవరితో నువ్వు అంటే రాయబారాలు బేరసారాలు చేయడానికి? డిఎంఏ ఆఫీసులో కూర్చొని ప్రైవేట్ కాలేజీలు ఏవైతే రాజకీయ నాయకులకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళతో బేరసారాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుకుంటూ ప్రభుత్వానికి కూడా కప్పం కడుతున్నాడు. కాబట్టే ప్రభుత్వం దీన్ని ఇన్వాల్వ్ అయితే లేదు, ఇక్కడ ఉండటం వీసీల మీద చర్యలు తీసుకుంటలేదు. ఈ యొక్క కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మెడికోలు బలవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మేము అంటే
విద్యార్థి సంఘాలుగా మాకు తెలుస్తుంది, మీడియాగా మీకు తెలుస్తుందండి. 4.5 సంవత్సరాలు ఉండేటువంటి కోర్సు ఫీజును 5.5 సంవత్సరాలకు వసూలు చేస్తున్నారు. మరి సంవత్సరం ఎక్కువ వసూలు చేస్తున్నారని చెప్పేసి మీకు తెలుస్తలేదా? అంటే వాళ్ళతో కోట్లు డీల్ చేసుకోవచ్చు, వాళ్ళకి సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం కోసం చేయొచ్చు, వాళ్ళ సీట్లు 2000 కావడం కోసం చేయొచ్చు. డిఎంఈ ఆఫీస్కి మేము వెళ్ళి ఇట్లా ఫీజులు వసూలు చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ స్టేఫండ్ను కూడా ప్రైవేట్ కాలేజీలో దొబ్బుతున్నారని చెప్పేసి అంటే ఆయన అంటాడు కదా, మేము ఓన్లీ ఈ యొక్క సీట్లను రెన్యువల్ చేసేంత వరకు ఉంటుంది, గవర్నమెంట్ కాలేజీల మాత్రం ఆధిపత్యం ఉంటుంది, ప్రైవేట్ కాలేజీల మీద ఉండదు అంటాడు. వీసీని వచ్చి కలుద్దామంటే వీసీ ఇక్కడ ఉండడు. అంటే ఏంటిది అన్నట్టు, ఇది క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారు. వీళ్ళు పైసలు దొబ్బి గవర్నమెంట్ అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీసీ, తర్వాత ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మిలాఖతై విద్యార్థులను బలి చేస్తున్నాయి. ఈ యొక్క చర్యలను మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మెడికోలతోని ఆందోళన చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడల్ ప్రధానంగా విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు కదా, కానీ పరీక్ష పత్రాల్లోనే తప్పులు జరగడం ఇదంతా ఏం చూస్తారు, ఏం చెప్తారు ఎగ్జామ్ సంబంధించి? అన్న ఇది కొత్తగా అదే, ఎందుకంటే పాత ప్రశ్న పత్రం రాయించిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ లాంగ్ స్టాండింగ్ కంట్రోలర్ ఉంటాడు. ఆ కంట్రోలర్ ఎవరో ఆయన మీద, ఎగ్జామినేషన్ బ్రాంచ్ మీద ఇక్కడ ఉండటం వీసీకి కంట్రోల్ ఉండదు. ఎందుకు కంట్రోల్ ఉండదంటే ఈయన ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్ నుంచి నడిపిస్తాడు. వీళ్ళు మరి ఏం డ్యూటీ చేస్తున్నారండి? కనీసం క్వశ్చన్ పేపరు ఏ సిలబస్లో వస్తుంది, మరి సెకండ్ ఇయర్లో కూడా ఫోర్త్ ఇయర్ రాపిస్తారా, ఫోర్త్ ఇయర్లో కూడా సెకండ్ ఇయర్ రాపిస్తారా? ఇట్లనేనా? ఇది పర్యవేక్షణ లోపం వల్ల ఇది జరుగుతున్నది, కావాలనే వీళ్ళు చేస్తున్నారు. ఒకవేళ కనుక 15 మార్కుల లాంగ్ క్వశ్చన్ అనేది తప్పొస్తే 15 మార్కుల క్వశ్చన్ తీసేసి 85 మార్కులకు వాల్యుయేషన్ చేయి. నువ్వు వెంటనే దీన్ని నువ్వు క్యాన్సిల్ చేసినామంటే, నేను మీ స్టూడెంట్స్తో మాట్లాడినాం, ఎవరు కూడా స్టూడెంట్స్ ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికి మాకు ప్రెజర్ అవుతున్నది అన్న, 85 మార్కులకు దీన్ని వాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. కానీ ఎవరి బాగోగుల కోసం, ఎవరికి మేలు చేయడం కోసం వెంటనే దీన్ని క్యాన్సిల్ చేసిండు ఎగ్జామ్ అనేది వీసీ గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఎగ్జామినేషన్ బ్రాంచ్ తీరును చూసినట్టయితే విద్యార్థులందరూ కూడా వాళ్ళు మనోవేదనకు గురయ్యి వాళ్ళు ఏమైనా చేసుకుంటే దానికి కారణము ఇక్కడ పూర్తిగా వీసీ గారు, పాలనాధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. తర్వాత మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో అనేక తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. తప్పిదాలతో విద్యార్థులంతా కూడా మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారుల తీరు మార్చుకొని తప్పకుండా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్నపత్రంలో తప్పిదాలు వచ్చినటువంటి నేపథ్యంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఏం జరుగుతున్న చర్చ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మెడికో పేరెంట్స్, మెడికో విద్యార్థులను ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 వరంగల్ నుంచి.